నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ చేసిన నిర్వాకం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని వెల్లడి. నగరంలో బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు, ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు. ఎమ్మెల్యే బోండా ఉమా వైఖరికి నిరసనగా శిరోముండనం చేయించుకున్న వైసీపీ నేత నందెపు జగదీష్ వైసీపీకి ప్రచారం చేశారని, కక్షతో తన షాపును ధ్వంసం చేయించారని ఆరోపణ. దుర్గమ్మని దర్శించుకున్న మంత్రి సంధ్యారాణి, ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్లో పోలవరం వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ వద్ద ప్రజాప్రతినిధులందరినీ చంద్రబాబు పలకరించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ నుంచి స్పిల్వేను పరిశీలించారు సీఎం. ఈ సందర్భంగా మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లు పిలిచాడు. అదిగో కోర్టుకు పోయి గందరగోళమయ్యి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులు వెకేటే వచ్చింది. ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా విభజన చట్టంలో పెట్టారు. ఇన్ని నానా అవస్థలు పడి ప్రాజెక్టు ఇప్పుడు కాదు, ఈ ప్రాజెక్టు కన్సీవ్ చేసి చూస్తే 1940లోనే కన్సీవ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అప్పటి నుంచి ముందుకి వెనక్కి రావడం, అప్పుడు కూడా 300 టీఎంసీ నుంచి 700 టీఎంసీ ఇంకా హైట్ కూడా పెంచి కట్టాలని చెప్పి అనుకున్నారు. కడాన మనకు వచ్చింది చూస్తే 45.72 మీటర్ల దీంట్లో కట్టినప్పుడు 194 టీఎంసీ ఆఫ్ వాటర్ స్టోర్ చేసేదిగా మనం దీన్ని పెట్టుకున్నాం. అంటే 194 టీఎంసీ వాటర్ పెట్టుకుంటే 320 టీఎంసీ ఆఫ్ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది. ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు చూస్తే ఉత్తరాంధ్ర గాని ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ కానీ సక్రమంగా వాడుకుంటే రాయలసీమకు కూడా కరువు ప్రాంతమైన రాయలసీమకి. బక్రీద్ పర్వదినం సందర్భంగా విద్యాధరపురం ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో సుజనా చౌదరి పాల్గొన్నారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా విద్యాధరపురం ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి ఆయనతో ఫోటోలు దిగారు. అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ స్వార్థం, అసూయ, రాగద్వేషాలు లేని త్యాగనిరతిని వ్యాపింపచేయటమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమన్నారు. అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమైనదని బక్రీద్ సారాంశమని పేర్కొన్నారు. పశ్చిమ నగరాన్ని కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందరికి కూడా ఈద్ ముబారక్. హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. నేను ఎమ్మెల్యేగా మీరందరూ దోహదపడి ఎమ్మెల్యేగా నేను గెలిచినాక వచ్చిన మొట్టమొదటి బక్రీద్ కాబట్టి ముస్లిం సోదరులందరికీ కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగా హజ్ యాత్రకు వెళ్ళాలన్నా ఎటువంటి రకమైన సపోర్ట్ కావాలన్నా ప్రభుత్వం వారితో సంప్రదించి నేను కూడా పర్సనల్గా ఏదైతే చేయగలనో వాళ్ళందరికీ కూడా మనం సహాయపడి మన సంస్కృతి సంస్కారాన్ని మనం కాపాడుకునే విధంగా కులం ఏదైనా మతం ఏదైనా ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఎవరి నమ్మకాన్ని వాళ్ళు మనం ప్రే చేసుకోవాలి. కాబట్టి ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని వాళ్ళ దాని ప్రకారం చేసిన విధంగా చేద్దాం. అందరం కూడా బాయి లాగా మనం కలిసిమెలిసి ఉందాం. మీకు మన ముస్లిం సోదరులందరికీ కూడా వర్క్ ప్రాపర్టీస్ కానీ వాళ్ళ చదువుకు కానీ దేనికన్నా ఏదైనా కావాలంటే మీరు డెఫినెట్గా నన్ను పూర్తిగా ఉపయోగించుకోవాల్సిందిగా ఒక సాక్రిఫైస్గా చేసి మన యొక్క పాపాలని ప్యూరిఫై చేసుకోవడం కోసం ఈరోజు అందరూ కూడా ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు
కుమరపాలెం ఈద్గా గ్రౌండ్స్లో ఈరోజు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు సుజనా చౌదరి గారు రావడం ముస్లిం సోదరులందరూ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద సామాజిక వర్గం ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి భరోసా కల్పిస్తూ తప్పనిసరిగా ఈ వచ్చే 5 సంవత్సరాల్లో ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకమైన ఆలోచన చేసి పశ్చిమ నియోజకవర్గంలో ఏ రకమైన అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ముందుకొచ్చి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో మైనార్టీస్ మేనిఫెస్టో ఇచ్చిన దాంట్లో కూడా ప్రతి హజ్ వెళ్ళే యాత్రికి ముఖ్యంగా బక్రీద్ సమయంలో హజ్కి వెళ్తారు వాళ్ళందరూ కూడా ₹1,00,000 వేవర్ ఇస్తాను, నేను ఎగ్జామ్షన్ ఇస్తానని చెప్పడం అనేది హర్షణీయం. మేమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోదీ గారికి. మరి ముస్లిం సోదరులకు ఎక్కువగా ఇక పథకాలు ప్రవేశపెట్టి ఎక్కువ శాతం గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశారనే కక్షతో తన భవనాన్ని కూల్చివేశారని వైసీపీ కోఆప్షన్ సభ్యుడు నందెపు జగదీష్ ఆరోపించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పాయకాపురం సెంటర్లో ఉన్న వైసీపీ నేత నందెపు జగదీష్ కు చెందిన ఇంటిని అక్రమ నిర్మాణం అంటూ 2 రోజుల క్రితం మున్సిపల్ ప్లానింగ్ అధికారులు కూల్చారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా రేకుల షెడ్ను నిర్మించారని మున్సిపల్ అధికారులు చెప్పుకొచ్చారు. అయితే నగరపాలక సంస్థ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నందెపు జగదీష్ వినూత్న నిరసన చేపట్టారు. కూల్చేసిన ఇంటి ముందు శిరోముండనం చేయించుకుని అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ టీడీపీ నేతలు కక్షపూరితంగా తన ఇంటిని కూల్చారని మండిపడ్డారు. మరి నా బిల్డింగ్ ఇక్కడ 224 గజాల్లో నేను బిల్డింగ్ కొనుక్కోవడం జరిగింది. ఎక్కడ కొనుక్కున్నాను? ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ ఉంది. బుజ్జిగారు అని ఉన్నారు. వాళ్ళ చుట్టాలు కాట్రగడ్డ హరిబాబు గారి దగ్గర కొనుక్కున్నా ఈ బిల్డింగ్ కొనుక్కుంటే ఆ బిల్డింగ్లో ఉన్న అప్పుడు కొనుక్కున్నప్పుడు ఏది 2012లో కొనుక్కున్నా. అంతకుముందు 25 సంవత్సరాల నుంచి ఇవన్నీ ఉన్నాయి. అయితే దీంట్లో ఏంటి అంటే నేను సుదీర్ఘ కాలంగా నేను టీడీపీలో ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నా. దాంట్లో భాగంగా ఆ తర్వాత ఇక్కడికి బోనామేశ్వరం అనే వ్యక్తి ఇక్కడికి 2012-13లో ఇన్ఛార్జిగా వచ్చాడు. అతనికి నేను టీడీపీకి పనిచేయడం జరిగింది. 2014లో అతను ఎమ్మెల్యేగా, నేను కార్పొరేట్గా గెలవడం జరిగింది. ఆ ఎమ్మెల్యేలో భాగంగా నేను ఆయనకు పని చేసినప్పుడు ఆ బోనామేశ్వర గారే ఇక్కడ నేను G+1 పర్మిషన్ తీసుకున్నా. ఈ బిల్డింగ్లో G+1 తీసుకున్న తర్వాత బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దర్శించుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఇంద్రకీలాద్రికి చేరుకున్న మంత్రి కుటుంబ సభ్యులకు అర్చక స్వాములు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అంతరాలయంలో అమ్మలుగన్న అమ్మ కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సంధ్యారాణి కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు మన విజయవాడ కనకదుర్గమ్మ మా అందరినీ చల్లని చూపులతో ఈరోజు రాష్ట్రాన్ని క్షేమంగా ఉంచడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రానికి వరంగా అందించింది ఆ మహాతల్లి. ఈరోజు 5 సంవత్సరాలుగా ప్రజలు ఎంత కష్టాలు పడ్డారో అందరికీ తెలుసు. ఆ కష్టాల నుంచి విముక్తి తీసుకొచ్చిన ఆ దేవదేవికి ఎన్ని మొక్కులు మొక్కుకున్నా మాకు తక్కువే. కాబట్టి ఆ తల్లికి రాష్ట్రాన్ని క్షేమంగా ఉంచాలని, వర్షాలు రావాలని, పంటలు సరిగా పండాలని, అందరినీ క్షేమంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి ఆ భగవంతుడితో పాటు మాకు దైవ సమానమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎప్పుడూ నిత్యం ఆయురారోగ్యాలతో ఉంచాలని, ఆయనకి ఎల్లవేళలా సేవ చేయడానికి భగవంతుడు ఒక ఎక్కువ శక్తి ఇవ్వాలని, అలాగే ఆయన అడుగుజాడలో నడవడానికి మాకు కూడా ఆ స్ఫూర్తి శక్తి. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేది జేసీఐ ప్రధాన ఉద్దేశమని జేసీఐ జాతీయ అధ్యక్షుడు రికేష్ శర్మ తెలియజేశారు. నగరంలోని బెన్ సర్కిల్ జడే సూట్స్ హోటల్ నందు జేసీఐ జోన్ 26 సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జేసీఐ జాతీయ అధ్యక్షుడు రికేష్ శర్మ, ఏపీ జోన్ 26 అధ్యక్షుడు కృష్ణ భాస్కర్ పలువురు ముఖ్య సభ్యులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఏపీ జోన్ 26 అధ్యక్షుడు కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ
దేశంలో 128 దేశాల్లో ఉందని, ప్రతి రాష్ట్రాన్ని ఒక జోన్గా విభజించారని, అందులో ఏపీ 128వ నెంబర్ కేటాయించారని తెలిపారు. జేసీఐ అనేది లీడర్షిప్ అండ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సర్వీస్ అన్నారు. జోన్ 26లో 40 చాప్టర్లు ఉన్నాయని, చాప్టర్ 50 నుంచి 100 మంది సభ్యులు కలిగి ఉన్నారని తెలిపారు. జాతీయ అధ్యక్షుడు రికేష్ శర్మ మాట్లాడుతూ, ప్రతి ఏటా దేశమంతటా పర్యటించి జోన్లో పనితీరును తెలుసుకునేందుకు విజయవాడ వచ్చానని తెలిపారు. ముఖ్యంగా యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు వారికి అవసరమైన ట్రైనింగ్, మోటివేషన్ క్లాసులు అందించేందుకు జేసీఐ కృషి చేస్తోందని రికేష్ శర్మ తెలియజేశారు. I am JCI Senator Advocate Rakesh Sharma, National President of JCI India for the year 2024. JCI is an organization of youngsters between the age of 18 to 40. This organization is providing leadership opportunities for the youngsters in the changing world. We are almost 60,000 members in India and almost above 5 lakhs members all over the globe. This organization was started in 1915 with an aim to establish world peace at entire globe. So this organization has given birth to lot of global leaders, and in India also a lot of political leaders and social entrepreneurs. So I am so happy to be here in Zone 26 today. I am all the way coming from Kerala. The national president's official visit started from Goa, and I had the opportunity to visit Punjab, Ludhiana, and also. నా పేరు జేసీ కృష్ణ భాస్కర్, జోన్ ప్రెసిడెంట్ ఆఫ్ జోన్ 26. మనకి జేసీఐ అనే ఆర్గనైజేషన్ టోటల్గా 128 కంట్రీస్లో ఉందండి. సో జేసీఐ ఇండియాలో ప్రతి స్టేట్లో కూడా ఒక జోన్ ఉంటుంది. అలాగా ఈ ఆంధ్ర జోన్ని మనం జోన్ 26 అని పరిగణించడం జరుగుతుంది. జేసీఐ ఆర్గనైజేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఏ లీడర్షిప్ అండ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో ఇట్ ప్రొవైడ్స్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సర్వీసెస్. సో ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ జోన్ 26లో ఈ సంవత్సరం చూసినట్లయితే 40 చాప్టర్లు ఉన్నాయండి. ప్రతి చాప్టర్లో 50 నుంచి 100 మెంబర్స్ దాకా ఉండడం జరుగుతుంది. సో ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా మనకి జేసీఐ జాతీయ అధ్యక్షులైనటువంటి నేషనల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ ఎల్ఓస్ అన్నింటినీ కూడా 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జోన్ని విజిట్ చేయడానికి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళని అభినందించి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ విజిట్ మనకి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. సో దీన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం కేరళ నుంచి విజయవాడ మార్కెట్లో జాయ్ లుకాస్ సంస్థ మహిళల కోసం మేకింగ్ ఛార్జ్ 50% తగ్గిస్తూ ఆఫర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని బోండా సుజాత అన్నారు. నగరంలోని ఎంజీ రోడ్డు జాయ్ లుకాస్ బంగారు వజ్రాభరణాలు షోరూం నందు కొనుగోలుపై మేకింగ్ ఛార్జ్ 50% తగ్గిస్తూ కొత్త ఆఫర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాత, ఏడీసీపీ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం వినియోగదారులు జాయ్ లుకాస్ సిబ్బందితో కలిసి 50% మేకింగ్ ఛార్జ్ కొత్త ఆఫర్ను మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం ఉత్సాహంగా అందరూ కలిసి కేక్ కట్ చేశారు. బోండా సుజాత మాట్లాడుతూ, అతివలకు మరింత అందాన్ని, శోభను తీసుకువచ్చే బంగారు వజ్రాభరణాలపై మేకింగ్ ఛార్జ్ 50% తగ్గించడం వలన కొనుగోలుదారులకు లాభం చేకూరుతుందన్నారు. వినియోగదారులు అభిరుచికి తగ్గట్లుగా రీకొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు మార్కెట్లోకి బంగారు వజ్రాభరణాలను అందించడంతో జాయ్ లుకాస్ తనకంటూ ప్రత్యేకతను చాటుకుందని స్టోర్ మేనేజర్ శివరాం కొనియాడారు. ఈరోజు జాయ్ లుకాస్ షోరూంలో మేకింగ్ ఛార్జెస్ మీద 50%తో వాళ్ళకి మంచి ఆఫర్ ఇచ్చారు. విజయవాడలో ఉన్న మహిళలందరికీ దేశవ్యాప్తంగా 164 స్టోర్స్తో నడపబడుతున్న జాయ్ లుకాస్ మన విజయవాడలో తో పాటు అన్ని బ్రాంచెస్లో కూడా ఈ ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళకి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి మహిళలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా మంచిగా మనం టైం తీసుకొని సెలెక్ట్ చేసుకోవటానికి ఒక మంచి అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు స్టోర్ని విజిట్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ట్రెడిషనల్ నగల దగ్గర నుండి చిన్నపిల్లలకి ఇష్టమయ్యే ట్రెండీ నగల వరకు ప్రతిదీ మంచి డిజైన్స్, మంచి మోడల్స్లో బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా స్టోర్ని విజిట్ చేయండి. ఎందుకంటే విజయవాడలో ఎవరు సక్సెస్ అవ్వాలన్నా కూడా వాళ్ళ ఆలోచన కూడా డెఫినెట్గా క్రియేటివ్గా ఉండాలి, ట్రెండీగానే ఉండాలి. ఎందుకంటే మన విజయవాడకి ఆషామాషిగా ఉంటే నచ్చవు అనమాట. డిజైన్స్ కానీ ఏ అయినా డెఫినెట్గా వాళ్ళు మంచిగా పెట్టాలి, అప్పుడే నచ్చుతుంది. అండి,
ఈరోజు మన విజయవాడ జాయ్ లుకాస్ జ్యువెలరీ షోరూంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బొండా సుజాత మేడం గారికి, అలాగే మన ఏడీసీపీ ప్రసాద్ గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. ఈరోజు మన విజయవాడ నగరంలోని జాయ్ లుకాస్ జ్యువెలరీ షోరూంలో మన షోరూమ్ తరపున ఏంటంటే జ్యువెలరీ సేల్స్లో 50% ఫ్లాట్ 50% అనే ఒక ఆఫర్ని కస్టమర్స్ అందరికీ అందజేస్తున్నాము. ఈ ఫ్లాట్ 50%లో భాగంగా గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ టోటల్ ఏ జ్యువెలరీ మీరు తీసుకున్నా కూడా అన్ని జ్యువెలరీల మీద మనకి ఫ్లాట్ 50% అనేది స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క డిస్కౌంట్ ఏంటంటే మనం ఉన్నటువంటి ట్యాగ్ మీద ఉన్న విఏ మీద ఫ్లాట్ 50% స్ట్రైట్గా ఉంటుందన్నమాట. దీంట్లో ఎటువంటి ఇది లేదు, తేడా లేదు. మనకి ఏదైనా సరే మీరు ఏ ఐటమ్ అయినా సెలెక్ట్ చేసుకొని 50% స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పండుగ సీజన్లో మనం కలెక్షన్స్ కూడా పెంచాము. దీనివల్ల ఏంటంటే లేడీస్కి ప్రత్యేకంగా కలెక్షన్స్లో కూడాను ఇప్పుడు రీసెంట్గా జాయ్ లుకాస్లో పెట్టిన 50% ఆఫ్ ఆన్ ఆల్ సిల్వర్, గోల్డ్, డైమండ్ అండ్ ప్రెషియస్ జ్యువెలరీ డెఫినెట్గా మీరు అవైల్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి జనరేషనల్ గ్యాప్ మోడల్స్ అనేవి ఈ స్టోర్లో అయితే డెఫినెట్లీ ఉండదు. అండ్ 164+ స్టోర్స్తో పాటు ఇంకా విజయవాడలో ఇంకో 2-3 స్టోర్స్ ఫర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ బెనిఫిట్స్ కోసం పెట్టాలని చాలా ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నాం స్టాఫ్ని. అండ్ మీ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ కానీ, ఆఫర్స్ కానీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కానీ టాప్ లెవెల్. పశ్చిమ నియోజకవర్గంలో భవానీపురంలో గత 5 ఏళ్లుగా మూతపడిన అన్నా క్యాంటీన్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిశీలించారు. పేదల కడుపు నింపేందుకు గతంలో చంద్రబాబు అమలు చేసిన అన్నా క్యాంటీన్ల కార్యక్రమాన్ని కక్షపూరితంగా రద్దు చేసి జగన్ పేదల కడుపు కొట్టారని విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి విమర్శించారు. నాణ్యమైన, శుచికరమైన టిఫిన్లు, భోజనాలను 5 రూపాయలకు అందించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. భవానీపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో గత 5 ఏళ్లుగా మూతపడ్డ అన్నా క్యాంటీన్ భవనాన్ని కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సుజనా పరిశీలించారు. మళ్ళీ పునర్నిర్మించడానికి కొంత ఎస్టిమేట్ చేశారు. ఆ ఎస్టిమేట్ కూడా వెంటనే రిలీజ్ చేపించి పూర్తి చేసి అతి త్వరగా మళ్ళీ ప్రజాహితం కోసం అన్నా క్యాంటీన్లు మళ్ళీ కలకల్లాడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకి కడుపు నిండా భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్ పునరుద్ధరించడంలో భాగంగా ఈరోజు స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారు మన 42-43 డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ సందర్శించారు. త్వరితగతిన విత్ 10 రోజుల్లోనే ఎస్టిమేషన్ వేసాము. ఈ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి సారు ఆర్డర్ వేశాడు. అనుగుణంగానే 10-15 రోజుల్లో మొత్తం కూడా రిపేర్ చేయించేసి ప్రజలకి, పేద ప్రజలకి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఠా వర్క్స్ కానీ, హోల్సేల్ మార్కెట్ కానీ, ఐరన్ యార్డ్ మార్కెట్ కానీ ఈ ప్రాంతంలో 2 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. 2 అన్నా క్యాంటీన్ కూడా పునరుద్ధరించేసి ప్రజలకు అందుబాటులో తెస్తాము. మళ్ళా ప్రతి మనిషికి పూటకి 5 రూపాయలేను, మిగతాదంతా కూడా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తుంది. ఇవన్నీ కూడా త్వరలో పూర్తవుతాయని చెప్పి ఈ మీడియా మహిళలకు అందాన్ని పెంచే మేకప్ రంగంలో వ్యాపారస్తులకు మంచి అవకాశాలు లభిస్తాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్ ఆకాంక్షించారు. నగరంలోని ఎంజీ రోడ్డు మనోరమ హోటల్ నందు వివెంట్ సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీ, మేకప్ వ్యాపారంలో మంచి విజయాలను సాధిస్తున్న ఎంటర్ప్రెన్యూర్స్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఏపీ మిస్ క్వీన్ టైటిల్ విన్నర్ జ్యోతి చిరుహాస్, గ్లామ్ కింగ్ విన్నర్ టైటిల్ విన్నర్ వివెంట్ సంస్థ సీఈఓ ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి బ్యూటీ, మేకప్ రంగాల్లో రాణిస్తున్న వ్యాపారస్తులు విచ్చేశారు. మహిళలు, పురుషులకు అందాన్ని పెంచే మేకప్ సెలూన్ రంగంలో అనేక విజయాలను సాధిస్తున్న వారిని నా చేతుల మీదుగా సత్కరించి టైటిల్స్ అందచేయటం ఆనందంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్ తెలిపారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధిలో అన్ని వ్యాపార రంగాలు కుంటుపడ్డాయని, రాష్ట్ర ప్రజలు మంచి తీర్పు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రంలో మరింత అభివృద్ధి చెందడంతో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారస్తులు ముందుకు వస్తున్నారని, అందరికీ ఉపాధి లభిస్తోందని, ముఖ్యంగా మేకప్, బ్యూటీ రంగానికి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివెంట్ సంస్థ అధినేత ప్రసాద్ తెలిపారు. మేకప్ రంగంలో రాణిస్తున్న తమని గుర్తించి ప్రోత్సహించిన వివెంట్ సంస్థకి ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మేకప్ రంగానికి మంచి రోజులు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మి, ఎంబి జరీనా, కృష్ణ ప్రసూన, డాక్టర్ శ్వేత చేవన్, ఆర్కే మీడియా క్లిక్స్ అధినేత అరుంధతి గైడ్ స్టాఫ్, సీఈఓ కనిగంటి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వివెంట్స్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో ప్రతిభను గుర్తించి ఎవరైతే ఈ బ్యూటీ పార్లర్ దీంట్లో విశేష ప్రతిభ కనబరించి వాళ్ళు జీవించటమే కాకుండా ఎంతోమందికి జీవనాధారంగా ముందుకు సాగుతుంది.
అందులో ప్రతిభ కనపరిచిన యువ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా పిలిచి గౌరవించడం అనేది ఇది ఒక విధంగా ఏంటంటే వాళ్ళని ప్రోత్సహించడం. ఎవరైతే వాళ్ళ రంగాల్లో ఉన్నారో ఆ రంగాల్లో వాళ్ళు కనిపించే ప్రతిభని మనం గుర్తించి వాళ్ళ గౌరవిస్తే తద్వారా వాళ్ళకు కూడా 10 మందిలో గుర్తింపు రావటమే కాకుండా తద్వారా వాళ్ళు కూడా 10 మంది సేవ చేయడానికి, వాళ్ళని ఆర్థికంగా ఉద్యోగపరంగా ఆదుకోవడానికి వాళ్ళకు కూడా వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆర్గనైజర్స్కి నిజంగా అంతకుముందు కూడా నేను ప్రోగ్రామ్ మన ఫిరోజ్ అన్న గారు వచ్చి మా ఈవెంట్ని ఇలా సక్సెస్ఫుల్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మన వి ఈవెంట్స్ ఆధ్వర్యంలో బిజినెస్ అవార్డ్స్ అండ్ మేకప్ ఆర్టిస్టులకి అవార్డ్స్ కండక్ట్ చేసాం. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ నుంచి వచ్చి మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. లైక్ మాకు స్పాన్సర్స్ గైడ్ సాఫ్టే కానివ్వండి, లైక్ ఆల్మైటీ మేకపే కానీ, ఇథోస్ డెంటలే కానివ్వండి, మాకు ఇప్పుడు కొత్తగా ఇంకో స్పాన్సర్ కూడా యాడ్ అయ్యారు, డాక్టర్ శ్వేతాస్ అని వాళ్ళు కూడా యాడ్ అయ్యారు, స్కిన్ అండ్ హెయిర్ కేర్ వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. నెక్స్ట్ ఇంకా మాకు చాలా ఈవెంట్స్కి ఇలా సపోర్ట్ చేస్తారు. మన ప్రభుత్వం కూడా ఫిరోజ్ అన్న గారు మాట ఇచ్చారు. లాస్ట్ టైం కూడా అన్నగారు చెప్పారు మన ప్రభుత్వం మారుతుంది, మనకు అంతా బాగుంటుందని కూడా చెప్పారు. సో నెక్స్ట్ జరిగే ఫర్దర్ ఈవెంట్స్ కూడా ఇలా సక్సెస్ఫుల్గా జరుగుతాయి. మీ మీడియా మిత్రుల ద్వారానే నెక్స్ట్ ఏం జరిగింది మీకు ఇంటిమేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది బిజినెస్ అవార్డ్స్ అండి. డిఫరెంట్ కేటగిరీస్ నుంచి డిఫరెంట్ పర్సన్స్ తీసుకొని వాళ్ళ బిజినెస్ ఎలా గ్రోత్ అయ్యారు ఏంటి చూసి మన అవార్డ్స్ కండక్ట్ చేసాం. ఇది ఉమెన్స్ ఎంటర్ప్రీనర్స్ కానీ, ఉమెన్స్ ఇలా బ్యూటీషియన్స్ కూడా చాలా మంది వెనకబడి ఉన్నారు. సో వాళ్ళకి మనకు ఒక అవార్డు ఇస్తే అది గుర్తింపు వస్తుంది వాళ్ళకు కూడా. సో అందుకని మనం ఈ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీని మహిళల నుంచి చాలా రెస్పాండ్ వచ్చింది. మాకేంటంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ మంది చూస్ చేసుకోలేకపోయాం. అండ్ వి ఈవెంట్స్ ఆల్మోస్ట్ 3 years నుంచి స్టార్టింగ్ కెరీర్ స్ట్రగుల్తో ఈరోజు నాడు సిటీయే కాదు ఆల్మోస్ట్ డిఫరెంట్ స్టేట్లో కూడా మంచి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ చేశాము, ఇంకా చేయబోతున్నాము. యాక్చువల్లీ నేను గైడ్ సాఫ్ట్ నుంచి వీళ్ళకి స్పాన్సర్స్ వాళ్ళకి నీడి ఉన్నప్పుడు ఇస్తున్నాను. సో అలాగే మా ప్రోత్సాహం అనేది వాళ్ళకి ఎప్పటికి కూడా లాంగ్ టర్మ్ బేసిస్లో ఉంటుంది. సో ఇలాగే చాలామందిని రికగ్నైజేషన్, ఇప్పుడు ఈ బిజినెస్ అవార్డు రికగ్నైజేషన్ అంటే వాళ్ళు ఎంతో స్ట్రగుల్ అయ్యి ఓన్గా కష్టపడి రూపాయి దాచుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నా కానీ చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. అలాంటి వాళ్ళని ప్రసాద్ ఈవెంట్స్ వాళ్ళు కొంతమంది రిఫర్ చేయని వాళ్ళ పోర్ట్ఫోలియోని వాళ్ళ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాతే వాళ్ళకి ఈ రికగ్నైజేషన్ అనేది చూజ్ చేసుకోవడం అనేది జరిగింది. సో వాళ్ళ కష్టం అనేది ఊరకపోకూడదు. ఈ మీడియా మిత్రుల ద్వారా కూడా వాళ్ళు కూడా రికగ్నైజ్ అవ్వాలి. అలాగే గవర్నమెంట్ నుంచి టీడీపీ గవర్నమెంట్ కానీ జనసేన గవర్నమెంట్ నుంచి కానీ స్కిల్స్ వాళ్ళది కూడా స్పెషలైజేషన్ స్కిల్సే, వాళ్ళకు కూడా ఏదో ఒక ఆపర్చునిటీ అనేది గవర్నమెంట్ నుంచి వస్తుందని ఆశిస్తూ. నా పేరు డాక్టర్ శ్వేతా చవాన్. నేను డాక్టర్ శ్వేతాస్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ తరఫున వచ్చాను. నేను వి ఈవెంట్స్ వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. నా ఐడెంటిటీని రికగ్నైజ్ చేసి ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను యోగితారెడ్డి పార్లర్ రన్ చేస్తున్నాను. నన్ను గుర్తింపు చేసి సారు ఇంతవరకు పిలిచి నాకు ఇంత అవార్డు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో 63వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పైడి శ్రీను పర్యవేక్షణలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సింగనగర్ అమెరికన్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర 63వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పైడి శ్రీను పర్యవేక్షణలో ప్రజలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా బోండా ఉమామహేశ్వరరావు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఆచరణలో చూపిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రారంభిస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పేదవాడికి పట్టెడు అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లను తిరిగి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం, మేము ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ప్రామిస్ చేసాం, మేనిఫెస్టోలో పెట్టాం. మళ్ళా మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి అన్నా క్యాంటీన్ని మళ్ళా పునఃప్రారంభిస్తామని చెప్పి మాటిచ్చాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తొలి రోజునే అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం దస్త్రం మీద సంతకం పెడతాం అనేది పేదవాళ్ళకి సంతోషమైంది. మళ్ళీ పేదవాళ్ళకి కడుపు నింపే రోజులు వచ్చినాయి. మళ్ళా ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం ఈరోజు వచ్చిందని ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు.
ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 230 పైన అన్నా క్యాంటీన్ని 3 నెలల ప్రణాళికలో తిరిగి ప్రారంభిస్తూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మరి నిన్ననే అన్నా క్యాంటీన్ ద్వారా ఇక్కడ మా సొంత డబ్బులతో మా నాయకులు, మా మాజీ కార్పొరేటర్లు ఇక్కడ ప్రారంభించడం సంతోషం. నిన్న మా 58వ డివిజన్ మాజీ కార్పొరేటరు సోమేశ్వరరావు వాళ్ళు పెట్టారు. ఇవాళ మా 63వ డివిజన్ మాజీ కార్పొరేటరు పైటి సీను ఇవాళ ఇక్కడ ఈ క్యాంటీన్ ఏర్పాటు చేశాడు. సెంట్రల్ నియోజకవర్గం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాయేష్ గారి ఆదేశాల మేరకు ఏదైతే 2014-2019 వరకు మా సీఎం వర్యులు ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ అయిన అన్నా క్యాంటీన్లు అనేది స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి భోజనం సదుపాయం కల్పించాలని, అందులో ఈ సెంట్రల్ నియోజకవర్గం అంటే అత్యంత పేద ప్రజలు నివాసం ఉండే సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఏ రోజు కానీ రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. మరి ప్రతి ఒక్కరు ఆకలితో ఉండకూడదని చెప్పి మా ఎమ్మెల్యే గారు ముందుగానే అన్ని నియోజకవర్గాల కంటే ముందుగానే ఈ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి నిరంతరం రోజుకో డివిజన్ చొప్పున అన్నా క్యాంటీన్లు మా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అలాగే కంటిన్యూగా గవర్నమెంట్ పరంగా ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పటి వరకు కూడా మా సొంత నిధులతో మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నిత్యం ఇక్కడ అన్నా క్యాంటీన్లు భోజనం సదుపాయం ఉంటుందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి అంత అత్యంత మెజార్టీతో గెలిపించిన ఈ సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరికీ పేరున నా ఉదయపూర్ణ ధన్యవాదాలు. వంగలపూడి అనిత హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లా పర్యటన చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో కొణితాలకు పాదాభివందనం చేసి ఆశీర్వదనం తీసుకున్నారు. అనంతరం కొణితాలకు అనిత దుస్సాలువాతో సత్కరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా నియమితులైన సంగతి తెలిసిందే. ఆయనకు గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కేటాయించారు. కాగా పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది. జూన్ 19న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవలి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠేపురం అసెంబ్లీ నుంచి విజయకేతనం ఎగరవేశారు. వైసీపీ అభ్యర్థిగా వంగ గీతపై 70,279 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ఈద్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. త్యాగనిరతికి, ధర్మబద్ధతికి, దాతృత్వానికి బక్రీద్ ప్రతీకగా నిలుస్తుందని, బక్రీద్ పండుగ ప్రత్యేకతను వారు వివరించారు. ప్రతిరోజు 5 పూట్ల నమాజు స్థాపించాలని, పేదవారికి సహాయం చేస్తూ జీవించాలని తెలిపారు. ప్రత్యేక ప్రార్థనల్లో నగరంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ప్రార్థించడానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి మా మైనార్టీ సోదరులందరికీ, మా మైనార్టీ పెద్దలందరికీ ముందుగా హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు. అందరికీ కూడా పేరున బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, మొన్ననే ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ అల్లా ఆశీస్సులతో అందరం బాగుండాలి. మళ్ళా బక్రీద్ కానీ, రంజాన్ కానీ సుఖ సంతోషాలతో చేసుకునే విధంగా ఆ అల్లా మనకి ఆశీస్సులు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు, రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ చేసిన నిర్వాకం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని వెల్లడి. నగరంలో బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు, ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు. ఎమ్మెల్యే బోండా ఉమా వైఖరికి నిరసనగా శిరోముండనం చేయించుకున్న వైసీపీ నేత నందెపు జగదీష్, వైసీపీకి ప్రచారం చేశారని కక్షతో తన షాపును ధ్వంసం చేయించారని ఆరోపణ. దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సంధ్యారాణి, ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.